హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రేషన్ కార్డులకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో చూసుకున్నట్లయితే నాదెండ్ల మనోహర్ గారు అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి 7 రకాల ఆప్షన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. అందులో చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు అండి. సో ఎవరైనా కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ 7 రకాల ఆప్షన్స్ గురించి మన ఛానల్ అయితే సిరీస్ వైజ్గా అయితే అప్డేట్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ముందుగా చూసుకున్నట్లయితే న్యూ రైస్ కార్డు గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పుడు చూసుకున్నట్లయితే స్లిప్పింగ్ ఆప్షన్ అండి. సో ఎవరైనా రేషన్ కార్డు గురించి స్లిప్ అవ్వాలంటే అంటే కొత్త రేషన్ కార్డు నుంచి పాత రేషన్ కార్డుకి లేదా పాత రేషన్ కార్డు నుంచి కొత్త రేషన్ కార్డుకి మారాలన్నా సరే ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుందండి. సో దీనికి మొత్తంగా 5 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయండి స్లిప్పింగ్లో అయితే. సో దానికి సంబంధించి ఇప్పుడు మీకు 1 బై 1 క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే మీరు క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి ఏపీ సేవా పోర్ట్ అని టైప్ చేస్తే సో అక్కడైతే కొన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందండి ఆ వెబ్సైట్లో అయితే. సో ముందుగా చూసుకున్నట్లయితే రైస్ కార్డ్ స్లిప్పింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ స్లిప్పింగ్ ఆప్షన్లో మనకి ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే మీరు పైన కార్నర్లో చూసుకున్నట్లయితే స్లిప్ టైప్స్ అని ఉన్నాయండి. సో టోటల్గా అయితే 5 టైప్స్ అయితే ఉన్నాయి ఈ స్లిప్పింగ్ ఆప్షన్లో అయితే. సో ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే నార్మల్ స్పిరిట్, అలానే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే వీడియో స్పిరిట్, అలానే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే డివైస్ స్పిట్, అలానే విత్ చిల్డ్రన్స్తో సహా అయితే ఈ స్పిట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుందండి. అలానే ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే సింగిల్ నెంబర్ స్పిరిట్, అలానే ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే మ్యారేజ్ స్పిట్. సో ఈ 5 రకాలుగా అయితే రేషన్ కార్డ్ నుంచి స్పిట్ అయ్యే ఆప్షన్స్ అయితే రావడం జరిగిందండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ మ్యారేజ్ స్పిట్ ఆప్షన్లో అయితే ఎక్కువ దరఖాస్తులు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయండి. సో ఈ మ్యారేజ్ స్పిట్కి సంబంధించి 2 రకాలుగా అయితే అప్లికేషన్స్ అయితే చేయాలండి. సో అది ఏమిటనేది ఇప్పుడు మీకు నేను క్లారిటీగా అయితే చెప్తాను. ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలని కూడా ఇప్పుడు నేను మీకు చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే నార్మల్ స్పిట్ అండి. సో దీనికి సంబంధించి సమాచారం ఏమిటంటే సో మీరు కనుక కొత్త రేషన్ కార్డులో కానీ లేదా పాత రేషన్ కార్డులో కనుక ఉన్నట్లయితే సో ఇప్పుడు మీరు కొత్త రేషన్ కార్డు నుంచి పాత రేషన్ కార్డుకి, అలానే పాత రేషన్ కార్డు నుంచి కొత్త రేషన్ కార్డుకి మార్చుకోవచ్చండి. సో దాన్నే నార్మల్ స్పిట్ అనేది ఆప్షన్ అయితే రావడం జరిగింది. సో దీనికైతే ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదండి. అలానే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే వీడియో స్పిట్. సో దీంట్లో మనకి కామన్గా తెలియజేసేది ఏమిటంటే ఎవరైనా భర్త చనిపోయి స్త్రీ కనుక వాళ్ళ అత్తగారి రేషన్ కార్డులో ఉన్నట్లయితే సో ఆ రేషన్ కార్డు నుంచి తొలగిపోయి వాళ్ళ అమ్మా నాన్న అంటే ఎవరైతే స్త్రీ కనుక ఉన్నట్లయితే వాళ్ళ అమ్మా నాన్న రేషన్ కార్డులో జాయిన్ అవ్వచ్చండి. సో దీన్నే వీడియో స్పిట్ ఆప్షన్ అని అంటారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో స్పిట్ ఆప్షన్కి కావాల్సిన డాక్యుమెంట్ ఏమిటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే భర్త ఎవరైతే మరణించి ఉంటారో వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలండి. సో ఈ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే మీరు వీడియో స్పిట్ అనే ఆప్షన్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ ఆప్షన్ అండి. సో డివైస్ స్లిప్పింగ్ ఆప్షన్ విత్ చిల్డ్రన్. సో ఈ ఆప్షన్ వల్ల మనకి క్లారిటీగా తెలియజేసేది ఏమిటంటే ఎవరికి ఈ ఆప్షన్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఎవరైనా సరే పెళ్ళి అయ్యి విడాకులు కనుక తీసుకొని సపరేట్గా కనుక ఉన్నట్లయితే సో వాళ్ళ రేషన్ కార్డు ఇంకా అలానే కంటిన్యూ అవుతుంటే సో ఆ రేషన్ కార్డు నుంచి అయితే తొలగిపోవచ్చండి. సో సపోజ్ ఇప్పుడైతే మీకు పెళ్ళయి భర్త లేదా స్త్రీ వాళ్ళ తల్లిదండ్రులు కనుక ఇంట్లో ఉంటే వాళ్ళ తండ్రి తల్లులు రేషన్ కార్డులకైనా జాయిన్ అవ్వచ్చు లేదా ఆ రేషన్ కార్డు నుంచి విడిపోవచ్చండి. సో విత్ చిల్డ్రన్స్తో సహా అంటే పిల్లలు కనుక ఆ రేషన్ కార్డులో ఉంటే ఆ పిల్లలు కూడా ఆ రేషన్ కార్డు నుంచి తొలగించుకోవచ్చండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి కావాల్సిన సర్టిఫికేట్ ఏమిటనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో వాళ్ళు డివైస్ అయితే తీసుకుంటారండి. ఆ డివైస్ యొక్క పత్రం అయితే ఉండాలి, అంటే విడాకుల సర్టిఫికేట్ అయితే ఉండాలండి. సో ఈ విడాకుల సర్టిఫికేట్ ద్వారా అయితే మీరు డివైస్ అయిన వాళ్ళైతే రేషన్ కార్డు నుంచి స్లిప్పింగ్ అయ్యే ఆప్షన్ అయితే ఉంటుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింగిల్ మెంబర్ స్పిట్. సో ఎవరైనా సరే ఒక ముగ్గురు కనుక రేషన్ కార్డులో ఉండి ఒక ఇద్దరు కనుక మరణించిన వాళ్ళు కానీ ఆ రేషన్ కార్డులో ఇంకా తొలగిపోకుండా అలానే కానీ ఉన్నట్లయితే సో ఆ రేషన్ కార్డు నుంచి మిగతా ఇద్దరిని తొలగించి ఆ సింగిల్ మెంబర్ అనేది ఆ రేషన్ కార్డులో ఉండొచ్చండి. సో దీన్నే సింగిల్ మెంబర్ స్పిట్ అనే ఆప్షన్ కింద తీసుకురావడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యారేజ్ స్పిట్ అండి. సో ఇదైతే చాలా దరఖాస్తులు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఈ మ్యారేజ్ స్పిట్ ఆప్షన్కి అయితే. సో ఎందుకని అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో సపోజ్ ఒక అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న రేషన్ కార్డులో ఉండి సో ఒక అమ్మాయిని కనుక పెళ్లి చేసుకున్నట్లయితే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న రేషన్ కార్డులో ఉంటుందండి. సో ఆ రేషన్ కార్డుల నుంచి అబ్బాయి రేషన్ కార్డులోకి రావాల్సి ఉంటుంది. సో ఇలా దీనికైతే చాలా
ఆప్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉందండి. అంటే దరఖాస్తులు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, ముందుగా మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఈ స్పిట్ ఆప్షన్ అనేది ఎలా చేసుకోవాలనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో, ముందుగా అమ్మాయి అయితే వాళ్ళ అమ్మా, నాన్న రేషన్ కార్డ్ నుంచి తొలగిపోయి, సో, అత్త అంటే ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళ అకౌంట్‌లోకి అయితే జాయిన్ అవ్వాలండి రేషన్ కార్డ్‌లోకైతే. సో, అలా జాయిన్ అయిన తర్వాత అబ్బాయి ఏమిటంటే, సో, వాళ్ళ అమ్మా, నాన్న రేషన్ కార్డ్ నుంచి తొలగిపోయి, సో, వాళ్ళైతే మళ్ళీ కొత్త రేషన్ కార్డ్ అనేది దరఖాస్తు చేసుకోవాలండి. ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మా, నాన్న అకౌంట్ నుంచి తొలగిపోయి, అలానే అబ్బాయి వాళ్ళ అమ్మా, నాన్న ఆ రేషన్ కార్డ్ నుంచి తొలగిపోయి, సో, వీళ్ళిద్దరికనేది కొత్త రేషన్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే కొత్త రేషన్ కార్డ్ ఐడీతో అయితే వాళ్ళకి రేషన్ కార్డ్ అనేది మంజూరీ కావడం జరుగుతుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే నెక్స్టు ఈ రేషన్ కార్డ్ జాయిన్ చేపించుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆధార్ కార్డ్ నెంబర్ అంటే ఎవరైతే అబ్బాయి ఉంటున్నారో ఆధార్ కార్డ్ నెంబరు, అలానే ఆధార్ కార్డ్ నెంబర్ ఫీమేల్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో, మీకు బ్రాకెట్‌లో చూడండి చూపిస్తున్నాను. సో, ఇక్కడైతే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఆధార్ కార్డ్ నెంబర్స్ అయితే. అలానే కింద చూసుకున్నట్లయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలండి. అంటే ప్రూఫ్ ఏదైనా సరే మీ మ్యారేజ్ యొక్క సర్టిఫికేట్ పీడీఎఫ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అది లేదంటే మీ పెళ్లి ఫోటో కానీ లేదా పెళ్లి పత్రిక గానీ ఇచ్చినట్లయితే, సో, వాళ్ళు వెరిఫికేషన్ చేసి కొత్త రేషన్ కార్డ్ అనేది మీకు మంజూరీ చేయడం జరుగుతుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా అయితే మీరు దరఖాస్తు చేసుకోవాలండి. ఒకసారి దరఖాస్తు ఫామ్ చూసుకున్నట్లయితే, సో, ఏ డాక్యుమెంట్స్ కావాలనేది కూడా ఇప్పుడు మీకు నేను క్లారిటీగా అయితే చెప్తానండి. సో, మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ప్రభుత్వం లేటెస్ట్‌గా అయితే ఈ డాక్యుమెంట్ అంటే ఈ ఫామ్‌ని అయితే విడుదల చేయడం జరిగిందండి. సో, ఈ ఫామ్‌లో ఏందంటే కొత్త రేషన్ కార్డ్‌కి ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే, సో, వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అలర్ట్ చేయడం జరిగింది. సో, ఆ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే, సో, ఎవరైతే దరఖాస్తుదారి పేరు మీద రేషన్ కార్డ్ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో, ఆ దరఖాస్తుదారి పేరైతే ఇవ్వాలండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లి, తండ్రి పేరు. సో, ఎవరైతే దరఖాస్తుదారి పేరు ఇచ్చుంటారో వాళ్ళ తండ్రి పేరైతే ఇవ్వాల్సి ఉంటుందండి. అలానే వాళ్ళ ఇంటి నెంబర్, హౌస్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ నివాసము, సో, ఎక్కడ నివసిస్తున్నారు, ఏ జిల్లా, అలానే మండలము, అలానే గ్రామమా, పట్టణమా, లింగము చూసుకున్నట్లయితే మీరు స్త్రీయ, పురుష అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. సో, మొబైల్ నంబర్, సో, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఫ్యూచర్‌లో మీకు రేషన్ కార్డుల గురించి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, సో, అవైలబుల్‌గా ఉండే నంబర్ అయితే ఇవ్వాలండి. పనిచేసే నంబర్ అయితే ఇవ్వండి. సో, అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కుటుంబం ఆదాయం. సో, మీరు నెలసరి ఆదాయమా లేదా సంవత్సరం ఆదాయమా అని అడుగుతారండి. సో, మీరు సంవత్సరానికి మొత్తం ఎంత ఖర్చు చేస్తున్నారు, అలానే మీ కుటుంబం మొత్తం సంవత్సరం ఆదాయం ఎంత అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో, అలానే వృత్తి అంటే మీరు కూలీ చేస్తున్నారు అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో, అలానే రైస్ కార్డ్ కావాల్సిన చిరునామా వివరాలు చూసుకున్నట్లయితే, సో, ముందుగా వచ్చేసి జిల్లా అండి. సో, మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాలో నివసిస్తున్నారని ఇవ్వాలి. అలానే మండలము, అలానే మీ గ్రామ వార్డ్ సచివాలయం యొక్క సెక్రటరీ పేరు, అలానే వీధి, ప్రాంతం, ఇంటి నెంబర్. సో, ఈ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. ఇంటి చిరునామా కింద అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల వివరాలైతే ఇవ్వాలండి. సో, చూసుకున్నట్లయితే సభ్యుల పేర్లు, సో, మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ సభ్యుల పేర్లు, అలానే యాజమాన్యతో బంధుత్వం. సో, మీకు స్టార్టింగ్‌లో చెప్పానండి దరఖాస్తుదారు ఎవరైతే పేరిస్తారో, సో, ఇక్కడ ఇచ్చిన పేరుల్లో వాళ్ళకి యాజమాన్యం అంటే ఎలాంటి బంధుత్వం ఉందనేది అక్కడ రాయాల్సి ఉంటుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నెంబర్. సో, ఇక్కడ ఎవరైతే పేర్లు ఇస్తారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్స్ అన్నీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, కింద చూసుకున్నట్లయితే అప్లికేషన్ అయితే దీంతో పాటు సభ్యుల ఆధార్ కార్డ్ జెరాక్స్‌లు అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో, ఎవరైతే పేర్లు ఇచ్చుంటారో రేషన్ కార్డ్ కావాలని వాళ్ళ ఆధార్ కార్డ్ జెరాక్స్‌లన్నీ ఇచ్చి, సో, దానికైతే పిన్ ఏసి ఇవ్వాల్సి ఉంటుందండి మీరు సచివాలయం వద్ద. సో, ఇలా చేసి ఇస్తే మీకు రేషన్ కార్డ్‌కి అనేది అప్లై చేస్తారు. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. రేషన్ కార్డుల గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో, ఈ 7 రకాల రేషన్ కార్డ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో, మరొక ఇంట్రెస్టింగ్ గురించి మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.